జనవరి 18వ తేదీ ఆదివారం నాడు ఎంతో శక్తివంతమైన చొల్లంగి అమావాస్య వచ్చింది. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మాత్రం ఎవరూ వదులుకోకండి. ఎందుకంటే ఈ చొల్లంగి అమావాస్య చాలా అరుదైన సర్వార్థ సిద్ధి యోగంతో రాబోతుంది. సర్వార్థ సిద్ధి యోగం అంటే కోరిన కోరికలు నెరవేర్చే రోజని చెప్పవచ్చు. కాబట్టి ఈ అమావాస్య నాడు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి నీటితో శివలింగానికి అభిషేకం చేయండి. ఈ రోజున శివలింగానికి అభిషేకం చేస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. జమ్మి చెట్టును దైవ వృక్షంగా భావిస్తారు. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య నాడు జమ్మి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టును ముట్టుకుంటే చాలు, అఖండ రాజయోగం పడుతుంది. అలాగే జమ్మి చెట్టు నీడలో నిలబడినా సరే సకల పాపాలన్నీ నశించి అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి. అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం వెంటాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయండి. నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసుకుని తలస్నానం చేస్తే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం కలుగుతుంది. అయితే ఈ రోజున పొరపాటున కూడా తలకు షాంపూ పెట్టి తలంటు స్నానం చేయకూడదు. అలాగే ప్రతి అమావాస్య నాడు చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో మన ఇంటి ముందుకు వస్తారట. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య నాడు కాకికి ఆహారం పెడితే మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. మన హిందూ పురాణాల ప్రకారం అమావాస్య తిథి అంటేనే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు మీ పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. మీ డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అపార కుబేర యోగం కలిసొస్తుంది. ఇక ఎదిరింటి వారు కళ్ళు మన ఇంటిపైన పడితే మన ఇంటికి నరదిష్టి సోకుతుంది. కుటుంబంలో కష్టాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోండి. జనవరి 18 ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి. నరదిష్టి బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే మీకు వీలు కుదిరితే గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీసుకోండి, లేదా నిమ్మకాయతో ఇంటికి దిష్టి తీయండి. ఎంతో శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి. ఈ రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే చాలా మంచిది. ఇక ఆదివారం అంటేనే మనలో చాలా మంది మాంసాహారాన్ని తింటారు. కానీ ఈ చొల్లంగి అమావాస్య నాడు పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు. అమావాస్య రోజున మాంసాహారం తింటే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. ఇక భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఈ అమావాస్య నాడు తులసి దళాలు కోయడం, మారేడు ఆకులు కోయడం